హైదరాబాద్ లో వర్షాలు లేక రోజురోజుకు నీటి గండం ముంచుకొస్తోంది. వందల సంవత్సరాలుగా పట్నం ప్రజల దాహం తీర్చిన జంట జలాశయాలు అడుగంటాయి. హిమాయత్ సాగర్ నీటి మట్టం పడిపోయింది. నీళ్లు లేక రాళ్లు తేలుతూ ఉన్నాయి. హిమాయత్ సాగర్ నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. హైదరాబాదీలకు దాహార్తిని తీర్చినటువంటి జంట జలాశయాలు కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం హిమాయత్ సాగర్లో ఉన్నాము. హిమాయత్ సాగర్ను చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టక తప్పదు. ఈ ప్రభావమే నగరంలో కూడా కనిపిస్తుంది. నగర ప్రజలకు తాగేందుకు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారంటే ఇక్కడ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం హిమాయత్ సాగర్లో నీటి మట్టాన్ని చూస్తే అసలు నీరే లేదు. మనం చూడొచ్చు, గేట్లన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. గేట్ల కింద కూడా నీళ్లు కనిపించడం లేదు. వాస్తవానికి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు ఎన్నో ఏళ్ళుగా దాదాపు 300-400 సంవత్సరాలుగా కూడా ప్రజలకు దాహార్తిని తీర్చినటువంటి ఘనత హిమాయత్ సాగర్ది. కానీ ఈరోజు హిమాయత్ సాగర్లోనే నీళ్లు లేక ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళే వేరే చోటు నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ కూడా మనం చూడొచ్చు. ఒకసారి ఎప్పట్లోనో చాలా ఏళ్ళ కిందట ఒకసారి 90s 1756 అంటే 1756 అడుగుల వరకు మాత్రం నీళ్ళు వచ్చాయి. ఆ తర్వాత క్రమేణా ఏదైతే వర్షాలు పడకపోవడం కావచ్చు, ప్రకృతి సహకరించకపోవడం కావచ్చు, ఈ నేపథ్యంలోనే రోజు రోజుకు నీటి మట్టాలు తగ్గుతూ వస్తున్నాయి. మనం ఒకసారి ఏదైతే నీటిని కొలిచేందుకు ఉన్నటువంటి స్కేల్ను మనం ఒకసారి ఫాలో చేసినట్లయితే ఏదైతే హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 1780 అడుగులు. ఈ అడుగులు కనుక వస్తే హైదరాబాద్లో నీటి సమస్య అనేదే ఉండదు. అంటే పూర్తిగా కూడా ఇక్కడ హైదరాబాద్లో తాగునీటి సమస్యతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో పంటలు సైతం పుష్కలంగా పండుతాయి. ఈరోజు పరిస్థితి దారుణంగా ఉంది. గొంతెండిపోతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లది. ఇక హిమాయత్ సాగర్ సైతం ఎండిపోయి రాళ్ళు తేలుతున్నాయి. మనం ఒకసారి పైనుంచి కిందికి చూసినట్లయితే ఎన్నో ఏళ్ల క్రితం 56 వరకు అంటే 1756 వరకు నీళ్లు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం. ఆ తర్వాత క్రమేణా రోజు రోజుకు లెవెల్స్ పడిపోతూ వస్తున్నాయి. ప్రస్తుతం అంటే దాదాపు 10-15 రోజుల క్రితం వరకు కనీసం ఏదైతే 1742 అడుగుల నీటి మట్టం ఉండేది, కానీ అవి కూడా పోయాయి. ఒకవైపు వర్షాలు లేకపోవడం, ప్రకృతి సహకరించకపోవడంతో ప్రస్తుతం 1732 అడుగులకు నీటి మట్టం పడిపోయింది. దాంతో హిమాయత్ సాగర్ సైతం డెడ్ స్టోరేజ్గా మారిపోయినటువంటి పరిస్థితి. అంటే నీళ్లు ఏమాత్రం లేవు. ఏదైతే దీనికి సంబంధించి హిమాయత్ సాగర్కు 2 ప్రాంతాలు ఉన్నాయి. కొంత ఇతర ప్రాంతంలో అంటే పక్కనే ఉన్నటువంటి స్థలంలో మాత్రం కొన్ని నీళ్లు ఉన్నాయి. వాటిని గ్రావిటీ ద్వారానే ప్రస్తుతం హైదరాబాద్లకు పంపుతున్నారు. రోజు 5 మిలియన్ గెలాన్సీలు అంటే చాలా తక్కువ నీళ్లు. గతంలో 30 MGDలు హైదరాబాద్కు సరఫరా చేసినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మరీ దారుణంగా ఉంది. పరిస్థితి మొత్తం మారిపోయింది. నీళ్లు అట్టడుగు చేరిపోవడంతో హైదరాబాదీలకు నీళ్లు అందించేందుకు కూడా జనం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అధికారులు ఎప్పటికప్పుడు దీనికోసం ప్రయత్నాలు చేస్తున్న ఫలితం లేకుండా పోయింది. ఇందులో భాగంగానే ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి జనానికి కనీసం 10 రోజులకు ఒకసారి కూడా మంచినీళ్ళు అందించే పరిస్థితి లేదు. అసలు ఈ ప్రాంతంలో ఇప్పుడు మనుషులు తిరుగుతున్నటువంటి ఈ ప్రాంతంలో అసలు ఎక్కడ కూడా లోపలికి అలో చేయనటువంటి పరిస్థితి. మొత్తం నీళ్లు ఉండేది, ఇక్కడ నీళ్లు ఉండేది, అప్పుడు ఎవరు వెళ్ళకపోయేది. కానీ ఈరోజు చూడొచ్చు, చివరికి ఆవులు, గేదెలు అంటే పశువులు కూడా లోపలికి వచ్చి గడ్డి మేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక నీళ్లు ఎంత మేర తగ్గిపోయాయి అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉన్నటువంటి కొద్ది నీళ్లను రోజు రోజుకు కొంచెం కొంచెం హైదరాబాద్కు వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోపక్క ఇక్కడ చూస్తుంటే వాతావరణం చూస్తుంటే మాత్రం గతంలో ఎన్నో ఏళ్ళుగా చూసాము, ఎక్కడా కూడా మనకు కనిపించలేదు. ఇటువంటి వాతావరణం ఎన్నడూ చూడలేదు. ఇంత ఎడారిగా మారిపోతున్నటువంటి పరిస్థితి. మొత్తం హిమాయత్ సాగరే ఈ విధంగా మారిపోతే మేమేం చేయాలంటూ ప్రతి ఒక్కరూ గుండెలు బాదుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు హైదరాబాద్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృష్ణా వాటర్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో రకమైనటువంటి చర్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వందల సంవత్సరాలుగా ప్రజల దాహార్తిని తీర్చినటువంటి హిమాయత్ సాగర్ మాత్రం డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. దీంతో హైదరాబాద్లో నీళ్ల కష్టాలు మాత్రం తప్పడం లేదు. కెమెరా పర్సన్ ఫనీతో రాజు, NTV.